హలో గైస్, వెల్కమ్ టు సినీ గేమ్స్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. ఆ మూవీ ఏంటంటే చాలా హడ్డిల్స్ తర్వాత రిలీజ్ అయిన అఖండ 2 అనమాట. జనాలందరూ మచ్చ వెయిటెడ్ మూవీగా వెయిట్ చేస్తూ ఎప్పుడు వస్తుంది అనుకుంటూ వెయిట్ చేసిన అఖండ 2 మూవీ అనమాట. నిన్న నైట్ అయితే నేను ప్రీమియర్స్ చూశాను. ప్రీమియర్స్ చూశాక మూవీ గురించి నాకేమనిపించిందో నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకోవాలని వచ్చేసాను. ఈ ఛానల్ కన్నా ఎవరన్నా కొత్తగా వచ్చుంటే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసేయండి ఈ వీడియోని. ఈ ఛానల్లో మోస్ట్ ఆనెస్ట్ రివ్యూస్ ఇస్తాం, ఎలాంటి బయాస్డ్ రివ్యూస్ ఇవ్వం. బాగుందంటే బాగుందంటాం, బాగాలేదంటే బాగాలేదని క్లియర్ గా కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అయితే ఇస్తాం అనమాట. ఇంకా నేను మూవీ చూశాక నాకు ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించింది, సెకండ్ హాఫ్ ఎలా అనిపించింది, ఓవరాల్ గా మూవీ ఎలా అనిపించింది అనే 3 parts లో అయితే చెప్తూ ఉంటాం మన ఛానల్లో. ఇది కూడా అలానే చెప్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా అసలు ఎలా ఉంది, ఏమనిపించింది, ఎక్కడ బాగుంది, ఎక్కడ బాగాలేదన్న పాయింట్స్ అయితే క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గో. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ గురించి అయితే మనం క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. అసలు ఏం జరుగుతుంది ఫస్ట్ హాఫ్ లో, ఏది బాగుంది ఏది బాగాలేదని. సో ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవగానే ఒక 5 minutes అయితే ఫస్ట్ అఖండ రీక్యాప్ అయితే వేస్తారు. అది చాలా మంచి ఎడిట్, మంచి రషెస్ అన్ని మిక్స్ చేసి చాలా హై ఎనర్జీ ఇస్తుంది. మీకు సీట్స్ లో కూర్చోగానే ఆ బీజిఎం కానీ అవన్నీ చాలా మంచి ఎనర్జీ ఇస్తుంది. దాని తర్వాత అఖండ 2 స్టోరీ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అఘోర బాలకృష్ణ గారు ఏం చేయాలనుకుంటున్నారు, ఎక్కడ చేరాలనుకుంటున్నారు అన్న కాన్సెప్ట్ లో స్టోరీ స్టార్ట్ అయ్యి ఇక్కడ కాన్ఫ్లిక్ట్ కూడా రివీల్ అవుతుంది అనమాట. ఇండియాకి ఇంకో కంట్రీకి ఒక కాన్ఫ్లిక్ట్ అయితే ఉంటుంది. అసలు ఏం చేయాలనుకుంటున్నారు అవతల కంట్రీ వాళ్ళు ఇండియాని అన్న కాన్ఫ్లిక్ట్ లో స్టార్ట్ అయ్యి, ఇది ఆల్రెడీ బోయపాటి గారు ఇంటర్వ్యూస్ లో చెప్పారు కదా, हमने ఆల్రెడీ బోల్ దియా ఇస్ ఫిల్మ్ మే ఆల్రెడీ కాషన్ కియా అంటారు చూడండి. ఆ కాషన్ ఏంటో అన్నది స్టోరీ లైన్ అనమాట. అసలు ఏం చేయాలనుకుంటున్నారు అవతల కంట్రీ వాళ్ళు మన కంట్రీలోకి వచ్చి, అండ్ ఈ ప్రాసెస్ లో ఇంకో బాలకృష్ణ గారు ఉంటారు కదా, చిన్న బాలకృష్ణ గారు, ఆయన ఎంట్రీ జరుగుతుంది. ఆయనకి స్టోరీకి సంబంధం ఏంటి, ఆయనకి ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ కాన్ఫ్లిక్ట్ కి సంబంధం ఏంటి అన్నది ఫస్ట్ హాఫ్ లో మెయిన్ కోర్ లైన్ అనమాట. సో ఆ బాలకృష్ణ గారికి ఒక డాటర్ అయితే ఉంటుంది కదా ఫస్ట్ అఖండలో, ఆవిడ పెరిగి పెద్దదవుతారు, ఆవిడ ఏం చేస్తూ ఉంటారు, ఆవిడకి హీరోయిన్ సంయుక్త మీనన్ గారు ఉన్నారు కదా, సంబంధం ఏంటి, అసలు ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది ఫస్ట్ హాఫ్ లో. ఇదంతా చాలా ఫ్లాట్ గా వెళ్తుంటుంది, అంత ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే అయితే కాదు. మనం ఆల్రెడీ ముందకండ స్క్రీన్ ప్లే ఎలా అయితే అనిపిస్తుందో మీకు అదే సినిమా అదే ఫ్లో లో చూస్తున్నట్టు అనిపిస్తుంది, పెద్ద ఎక్సైటింగ్ ఏమనిపించదు. సో ఇలా ఫ్లాట్ నరేషన్ తో ఉంటున్నప్పుడు ఇంటర్వల్ అయితే బిల్డ్ అవుతుంది అనమాట. దిస్ ఈస్ ద స్టాండర్డ్ ఫర్ ఫస్ట్ హాఫ్ అనే చెప్పాలి. ఆ ఇంటర్వల్ లేకపోతే యావరేజ్ ఫస్ట్ హాఫ్ కూడా అయ్యేది కాదు, అంత హై ఇంటర్వల్ అనమాట. ఇలా పడిపోతున్న ఫస్ట్ హాఫ్ ని ఆ ఇంటర్వెల్స్ అక్కడ లేపు కూర్చోబెట్టింది. ఆ సీక్వెన్సెస్ కానీ స్టంట్స్ కానీ అవన్నీ చాలా బాగుంటాయి. కేవలం బాలకృష్ణ గారు చేస్తేనే నచ్చుతాయి మనకి, అది ఇంకే హీరో చేసినా నచ్చవు, అలా డిజైన్ చేశారు స్టంట్స్. యాంటీ గ్రావిటీ షాట్స్ కావచ్చు, ఇంకా బాలయ్య గారు కొడితే ఫిజిక్స్ మ్యాథ్స్ ఇవేం పనిచేయమంటారు చూడండి, ఆ రేంజ్ లో ఉంటుంది స్టంట్. ఇలాంటి స్టంట్స్ ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు, ఇంటర్వెల్స్ ఇన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. దానికి వచ్చిన బీజిఎం కూడా సూపర్ బీజిఎం, తమన్ గారు అయితే చాలా మంచి బీజిఎం ఇచ్చారనే చెప్పాలి. సో ఆ 15 minutes ఇంటర్వెల్ వల్ల ఫస్ట్ హాఫ్ అయితే యావరేజ్ దాకా వచ్చింది అనమాట, లేకపోతే అక్కడ దాకా కూడా వచ్చేది కాదేమో. సో అండ్ ఫస్ట్ హాఫ్ లో మేజర్ పాజిటివ్ ఏంటంటే బాలకృష్ణ గారు అఘోర గెటప్ లో కనపడినప్పుడల్లా మంచి హైప్ వస్తుంది, దానికి తగ్గ బీజిఎం వస్తుంది. సో ఎక్సైట్ అయిపోతాము. స్టోరీ వచ్చేసరికి కొంచెం ఫ్లాట్ నరేషన్ ఉండడం వల్ల డల్ గా ఉండి ఎప్పుడు వస్తారు బాలకృష్ణ గారు ఎప్పుడు వస్తారు అన్న ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ చేయడానికి ట్రై చేశారు, కానీ అదంతా వర్కౌట్ అవ్వలేదు. అండ్ కుంభమేళా షార్ట్స్ కూడా కొన్ని చూపించారు, అది కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో చాలా కష్టపడ్డారని చెప్పాలి ఆ కుంభమేళా షార్ట్స్ తీయడానికి. సో ఈ కుంభమేళా షార్ట్స్ ఇంటర్వెల్ తప్ప ఫస్ట్ హాఫ్ లో నాకు అంత ఎక్సైటింగ్ ఏమనిపించలేదు. ఫస్ట్ 10 minutes, మధ్యలో 5 minutes, ఇంటర్వెల్ 15 minutes, ఈ 3 అయితే నాకు స్టాండ్ అవుట్ అనిపించాయి. అండ్ సంయుక్త మీనన్ గారితో సాంగ్ అయితే ఉంది, అది ఓకే, ఆ టైంలో అలా కాసేపు జనాలను అయితే ఎంగేజ్ చేయడానికి వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ చెప్పాను కదా, సిమిలర్ టు ఫస్ట్ అఖండ లో పాటలు కానీ అవన్నీ ఎలా వస్తాయో సేమ్ అదే ప్యాటర్న్ లో వస్తాయి, కొత్తగా అనిపించదు. ఇదనమాట ఫస్ట్ హాఫ్. ఇంకా లేట్ చేయకుండా మిగతా సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. లెట్స్ గో టు సెకండ్ హాఫ్ రివ్యూ.